హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు మిక్స్డ్ వెజిటేబుల్ రాగి సూప్ చేసుకుంటున్నాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందాం. పెప్పర్, సాల్ట్, జింజర్ చిన్న పీసెస్గా, ఆనియన్, గ్రీన్ పీస్, క్యారెట్, స్వీట్ కార్న్, టొమాటో, కొత్తిమీర, కర్రీ లీవ్స్, షుగర్, రాగి పౌడర్ 2 టేబుల్ స్పూన్. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత జస్ట్ వెజ్జెస్ కుక్ అవ్వడానికి సరిపోయే ఆయిల్ని వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్నాక గ్రీన్ పీస్, క్యారెట్, స్వీట్ కార్న్, టమాటో ఇవి కూడా వేసేసుకోవాలి. జింజర్ కూడా వేసేసుకోవాలి. వీటన్నిటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. సూప్ కాబట్టి ఆయిల్ ఎక్కువ పడదు. ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. మనం ఆయిల్ తక్కువ వేసుకున్నాం కాబట్టి కలపకుండా ఉంటే అడుగు అంటుకుపోతుంది అన్నమాట. ఆ పీసెస్ కూడా సరిగ్గా కుక్ అవ్వవు, అందుకని కొంచెం కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మనం కర్రీ లీవ్స్, పెప్పర్ పౌడర్, సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాము. ఇప్పుడు మనం 1/2 కప్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు రాగి సూప్లో మనం కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలన్నమాట. ఉండలు లేకుండా నీట్గా కలుపుకున్న రాగి పిండి ఇది పోసేసినాక దీంతో 3 కప్స్ వాటర్ వేయాలి. వన్, 2, 3 కప్స్ వాటర్. ఎందుకంటే వెజ్జెస్ బాగా కుక్ అవ్వాలి కాబట్టి మనం కలపడం ఆపకూడదు.
ఆపితే ఏమవుతుందంటే కింద అడుగంటిపోద్ది, ఆ పిండంతా ఒకే చోట స్టోర్ అయిపోద్ది అనమాట. మనం గంజి వాటర్తో కూడా ఇలాంటివి చేసుకోవచ్చు సూపు. నేను ఇంతకుముందు గంజి వాటర్తో చేశాను, అప్పుడు కూడా నేను రాగి పిండే యూస్ చేశాను, చాలా టేస్టీగా వచ్చింది. ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు, పర్లేదు. షుగర్ యాడ్ చేసేసుకున్నాం, లిటిల్ బిట్ ఆఫ్ సరిపోతుంది. కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని కొంచెం మరగనిద్దాం. కొద్దిసేపులో మన సూప్ సక్సెస్ఫుల్గా రెడీ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకుని కొంచెం మరిగించుకోవాలి. అన్నీ ఫ్రెష్గానే వేసుకున్నాం కదా. ఇంకొకటి, ఇవి చాలా బాగా కుక్ అవ్వకూడదు అనమాట. ఆయిల్లో కానీ వాటర్లో కానీ హాఫ్ కుక్కే అవ్వాలి, అప్పుడే సూప్కి ఒరిజినల్ టేస్ట్ వస్తుంది. ఇంకా మనకు థిక్నెస్గా అయిపోతే మనకు సూప్ రెడీ అయిపోయినట్టే. ఇంకొంచెం థిక్నెస్ కావాలి. ఒక్కొక్కసారి థిక్నెస్ తక్కువ అయితే మనం కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ కార్న్ఫ్లవర్ కూడా కలుపుకొని మనం వాటర్లో మిక్స్ చేసుకుని వేసుకోవచ్చు. అవి వేరే సూప్స్కి, రాగికి అయితే అవసరం లేదు, థిక్నెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. లాస్ట్గా ఇంకొక పొంగు వచ్చేసిందంటే మనకి ఈ సూప్ రెడీ అయిపోయినట్టే. థిక్నెస్కి కూడా దగ్గర పడుతుంది. చాలా థిక్గా కూడా ఉండకూడదు సూపు, కొంచెమే థిక్గా ఉండాలి. మనం 3 కప్స్ వేసుకున్నాం కదా, 2 కప్స్ అంత థిక్నెస్ వచ్చినా చాలు. ఫ్లేమ్ హై పెట్టుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి. ఇంకా సూప్ రెడీ అయిపోయినట్టే.
చల్లారితే ఇంకాస్త థిక్నెస్ వస్తుంది. సరేనండి, నా ఛానల్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. ఉంటాను మరి. బాయ్ బాయ్.